సంతోషకరమైనటువంటి శుభ సమయంలోనికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ మాటలు నేను చదివిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి అరవింద్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఆయనకు ఈ దేవాలయాన్ని అంకితం చేద్దాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన